పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు కొద్ది నిమిషాలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివాం. అపోస్తుడు దైవజనుడైనటువంటి పౌలు 14 పర్యాయాలు లేదంటే 14 పత్రికలు రాశారు. దానిలో హెబ్రీ పత్రిక ఒక విశేషమైనటువంటి పత్రిక. ఎందుకు వారికి ఈ పత్రిక రాసి పురుగొల్పవలసి వచ్చిందంటే, చరిత్ర ప్రకారం కొన్ని సంవత్సరాలు 15 నుంచి ఒక 30 సంవత్సరాలు విశ్వాస జీవితంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు, వ్యతిరేకతలు, తొందరలు వారికి ఎదురైనప్పుడు ఇక మాకు ఆధారం లేదు అనుకునే పరిస్థితుల్లో కృంగి కృషించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు భక్త పౌలు అపోస్తలుడు వాళ్ళని దర్శించి వారితో మాట్లాడి వారిని బలపరచడానికి పత్రిక రాశారు. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులు అంటే రోమియులు అంటే రోమా భాష మాట్లాడేవాళ్ళు, తెలుగు వాళ్ళు అంటే అరవ మాట్లాడేవాళ్ళు. గట్టి చెప్పరే మరి, అటెన్షన్ మౌతు. తెలుగు మాట్లాడేవాళ్ళే. తెలుగే మాట్లాడుతున్నావా? గట్టిగా ఇట్ట తెలుగు మాట్లాడేవాళ్ళు. ఆమేన్. వాళ్ళు హెబ్రీ భాష అధికంగా మాట్లాడేవాళ్ళు. అంటే అందుకనే వాళ్ళని హెబ్రీలు అన్నారు. యూదులు, హెబ్రీలు, ఇశ్రాయేలు ఒకటే, వ్యతిరేకమేం కాదు. వీరిని బలపరచడానికి 2వ అధ్యాయంలో చెప్పిన మొదటి మాట, మీరు ఏమైతే విన్నారో వినిన వాటి యందు జాగ్రత్త కాదు విశేష జాగ్రత్త కలిగి ఉండండి. స్తోత్రం. మీరు దైవాన్ని గురించి విన్నారు, సృష్టికర్తను గురించి విన్నారు, విశ్వాసాన్ని గురించి విన్నారు, దైవ భక్తిని గురించి విన్నారు. కనుక ఈ వినిన విషయాల గురించి మరి విశేషమైన జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. మన ధ్యానాంశం కొద్ది నిమిషాలు జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త 2 రకాలుగా చెప్తాం. ఏంటంటే, బాబు రే చిన్నోడా అనుకోపోయేమైంది, ఆ ఊరు వెళ్తున్నావు, ఆ ఊళ్ళో మనకి మనవాళ్ళు ఎవరు లేరు, కాస్త జాగ్రత్తరా బాబు అంటారు. అంటే ఇది మంచిగా, మర్యాదగా, మన్ననగా మాట్లాడే మాట. ఇక పెద్దోడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ వెళ్ళిపోతాడు అంతే, అక్కడ పెద్దోడు ఉంటాడులేండి. అటువంటి పెద్దోళ్ళకి మాత్రం నిదానంగా బాబు అంటే కొద్ది జాగ్రత్త చెప్పండి. మీ తెలియదులేండి, పెద్దోడు ఉంటాడులేండి. ఏం చెప్పాలి? అది ఏలు చూపించి చెప్పేది ఖండితమైంది. దేవదేవుడు ఏలు చూపి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మారు పలుకును, మాట వింటే ధన్యులం, వినకపోతే పరిస్థితులు నీ చేతిలో ఉండవు. నువ్వెంతన్నా ప్రయాసపడు, ఎంతన్నా పరిగెత్తు, మిగిలేది ప్రయాస తప్ప ఫలితం ఉండదు. వినిన విషయాల్లో జాగ్రత్త కాదు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. యోబు గ్రంథంలోనికి రండి. 36వ అధ్యాయం 18, 21 వచనాలు. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము. తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము. ఆమేన్. అంగీకరించటం అంటే ఆమోదించటం. తిరస్కారం చేయటం అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటాం, నీకు నాకు ఏంటి అంటాం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళ మాటను వ్యతిరేకించడం తిరస్కారం. ఒకవేళ నీకు క్రోధం పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము.
నీవు చేయవలసిన చాలమ్మా. మేలు కోరి స్నేహితుడట గాయము చేస్తాడట. మేలు కోరి పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ కాదనకూడదు. దైవజ్ఞులు దేవుని వాక్యం చేత చెప్పిన ప్రతి మాటను కాదనకూడదు. స్తోత్రం. పిల్లలు అమ్మ వాళ్ళని ఒకసారి చూడండి బంగారు. తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇక్కడికి వస్తే వాళ్ళు పరిశుద్ధులు అయిపోతారు. ఆమె అది వాళ్ళు వదిలేస్తున్నారా అనుకుంటున్నాను నేను. జాగ్రత్త, వాళ్ళు గట్టిగా పట్టించుకోండి. ఓకే, సరేనండి. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. ఏం జరిగినప్పటికీ ఏదైనా సరే, ఏలీ పెద్దవాడు 3 బాధ్యతలు నిర్వర్తించిన వాడు, అంటే 3 పదవులు నిర్వహించిన వాడు. కానీ కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయాడు. వారు చేస్తున్నటువంటి పనులకి, చెడు పనులు చెవులు పడ్డప్పుడు సున్నితంగా హెచ్చరించాడు కానీ ఖండితంగా హెచ్చరించలేదు. సున్నితంగా హెచ్చరించాడు గనక ఆఖరికి కొడుకులు కనపడకుండా పోయారు. ఆ మాట విన్నటువంటి ఏలీ కూడా గట్టి చెప్పాలి. ఒకే రోజు ఒకే ఫ్యామిలీలో 3 డెడ్ బాడీలు వెళ్ళినాయి అంటే అది బైబిల్లో మాత్రమే ఉంది. ఎట్ ఏ టైం 3 డెడ్ బాడీలు వెళ్ళిపోయినాయి, 3 చనిపోయారు. కారణం ఏంటండి అంటే జాగ్రత్త లేకపోవటం. తల్లిదండ్రులుగా, పేరెంట్స్గా ఎవరొక్కళ్ళ భయం పిల్లలకు ఉండాలి. ఎవరొక్కళ్ళ గురించి భార్యాభర్తలకైనా ఒక భయం ఉండాలి. అందరికీ దేవుని గురించిన, వాక్యాన్ని గురించిన భయం ఉండాలి. అందు విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు తిరస్కారము చేయబడదువేమో, జాగ్రత్త కలిగి ఉండము. ఇప్పుడు 21వ వచనం కూడా, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. ఏర్పడి జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని. చాలమ్మా. జాగ్రత్త పడము, తిరస్కారము చేయబడదువేమో. జాగ్రత్త పడము, చెడుతనము చేయదువేమో. యేసు రక్తమే చెడుతనం. సమాజంలో నడుస్తున్న మనం సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు. ప్రార్థన చేసే వాళ్ళను కూడా నమ్మకండి. ఈ మాట మీకు ఇప్పుడు అర్థం కాదు, అనుభవంలోకి వస్తే అర్థమవుద్ది. అర్థమైందా? నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడ. నిన్న ఒక ఊరు మీటింగ్కి వెళ్తే చాలామంది జనం వచ్చారు, అందరూ ఆశీనులు అయ్యారు. కానీ అక్కడ కూర్చున్నాడు కాస్త అనుభవం కలిగిన పెద్దవాళ్ళు. వీళ్ళ నోటికి తాళం లేదు. మిగతా వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వింటున్నారు, కూర్చున్నారు. కానీ ఇటు కూర్చున్నారు చూసారా, కాస్త బైబిల్ తెలిసిన వాళ్ళు, పండితులు ఎండితులు నాకు తెలియదులే, కానీ వీళ్ళు మాత్రం వసబోసిన, చెప్పమ్మా మీ ఊళ్ళో ఉందా, వసబోసిన పిట్లాగా మాట్లాడుతూనే ఉన్నారు. చూసాం అసలు మనకు ఎక్కదాయే. మీరు ఆపుతారా, నేను ఆపనా? దట్స్ ఆల్, అంతే. ఇంత కష్టపడి నీ ఊరు దాకొచ్చి నువ్వు అక్కడ అరుస్తూ ఉంటే ఇక్కడ నేనేం మాట్లాడినా గొర్రెలు గంపలాగా కుదరదు. చదివేస్తేనంట ఉన్నదంతా పోయిందంట. నీ భక్తి జీవితం ఎక్కువైనప్పుడు జాగ్రత్తలు ఎక్కువ రావాలి. అంతా నాకు తెలుసు అనుకోబాకండి. సమాజంలో ఏ మనిషిని మంచి అని అనటానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు. వీళ్ళు చాలా ప్రార్థనా పరులండి, ప్రార్థనా పరులని నిన్నటి వరకు అండి. మరి రేపేమో జాగ్రత్త పడితే ఈనాడు ఎలా ఉంటావు రేపు అలాగే ఉంటావు. ప్రైజ్ లార్డ్. జాగ్రత్త లేకపోతే నిన్న ఎలా ఉన్నావో ఇవాళ అలా ఉండలేవు. తిరస్కారము చేయబడతావేమో, జాగ్రత్త పడు. రెండవది, చెడుతనము చేయకుండా జాగ్రత్త పడు. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఇదివరకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు వెళ్ళే పిల్లలు వీళ్ళకే చెప్తున్నారు. నిజమే చెప్పానా? వీళ్ళకే చెప్తున్నారు. నాన్నమ్మలో అమ్మమ్మలో ఉండటం, ఇంట్లో ఉండటం అనేది దేవుని కృప. వాళ్ళ జీవితాన్ని గట్టిగా
కాసి వడపోసిన వాళ్ళు, అమ్మాయి మీ తాత నేను కట్టుకున్నప్పుడు, మరి ఆయన కట్టుకున్నాడు ఏం కట్టుకున్నాడు కానీ, మీ తాతను కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా బావగారు వస్తే ఇలాగే ఉండేవాళ్ళం అమ్మాయి అందంటే అనేసరికి ఈ పిల్ల ఏమేరు చెప్పండి గట్టిగా, మరి సాఫ్ట్వేర్ కదా. హోమ్ ఫ్రమ్ చెప్పండి, అంతే. ఇక్కడ నుంచి బిగిన్ అయింది కనుక వర్క్ అది నీ రోజులో, కానీ ఏ రోజులు కాదు, ఇది కంప్యూటర్ యుగం ఉందంటే ఈ పిల్ల. ఏగమైతే మాత్రం మనుషులు మారారా, పద్ధతులు మారినాయా, ప్రకృతి మారిందా, తత్వాలు మారినాయి, మనిషి మైండ్ సెట్ మారిపోయింది. కాబట్టి ఆనాడైనా ఈనాడైనా మన పెద్దవాళ్ళ మాటలు మనం అంగీకరిస్తే జాగ్రత్త అనేది మన ముందుకు వచ్చి నిలబడద్ది. నువ్వెంత ఆఫ్టరల్ అంటే మన జీవితం కూడా తర్వాత ఆఫ్టరల్లే, దానిలో ఏమి ఇక వ్యత్యాసం లేదు. అందుకనే చెడు పనులు చేయకుండా నీవు జాగ్రత్త పడో. మంచి చెడులను దేవుడు మన ముందు పెట్టారు. సృష్టి అంతానేమో మంచిగా చేశారు, అది మంచిదైనట్టు దేవుడు చూసాను అన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దాంతోపాటు చెడు కూడా కలుస్తుంది, చెడు నడుస్తుంది. ఏది ఇంప్రూవ్మెంట్ ఏంటంటే చెడువే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది, ఒక రైతు గోధుమలు చల్లాడట. ఈ గోధుమలతో పాటు ఏం పెరిగినాయి? చల్లినవేమో కిందే ఉన్నాయి, చల్లని వాడినే పైకి వచ్చేసినాయి. ఇది ప్రకృతి లేక సమాజంలో జరిగే విషయాలు ఇవి. వీటిలో గోధుమలేవో గురుగులేవో గుర్తుపెట్టుకోవాలంటే జాగ్రత్త అనేది అవసరం. చెడు పనులు చేయకుండా జాగ్రత్త పడము. తర్వాత ద్వితీయోపదేశకాండంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? 28వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఆమేన్. ఆమేన్. విశేష జాగ్రత్తగా వినాలి, తిరస్కరించబడకుండా, చెడు చేయకుండా. ఇవన్నీ దేనికండి, దేనికోసం అంటే దేవుని దృష్టికి యుక్తముగాను యథార్థముగాను నీవు దాన్ని చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీకు నీ తరువాత నీ సంతతి వారికి నీ తర్వాత నీ పిల్లలకు నిత్యము మేలు కలుగును. ఆమేన్ చెప్పండి. ఇవి దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా చేసినంత చేత నీకును నీ తర్వాత నీ పిల్లలకును నిత్యము మేలు కలుగును. ఇలా కలగాలంటే నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఆమేన్. నీవు వినాలనుందా? నీ పిల్లలు నీ ముత్తవులు వినాలనుందా? మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఒక దారిలో నడిస్తే పిల్లలు కూడా భవిష్యత్ కాలంలో అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఆమేన్. మీ పిల్లలు మీతో పాటు దేవుని సంధికి రావాలి. అబ్బాయి ఆడ అసలు అల్రౌండ్ తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టండి, ఇక్కడ ఉన్నారు సరి చేసేవాళ్ళు. ఆమేన్. వాడు బలాదూరుగా వదిలిపెట్టారనుకోండి, తర్వాత నీకు కూడా దొరకడం, అంకికి రాడిక తెగిన గాలిపటమే. నీకును నీ తర్వాత నీ పిల్లలకి మేలు కలుగునట్లు ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినాలి. ఆమేన్. ఎవరు వినాలి? మొట్టమొదటిగా పేరెంట్గా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా, తాత ముత్తవులుగా మీరు వినాలి. అంటే మనం వినాలి. వింటే అప్పుడు వారి జీవితాలు సరవుతాయి. అంటే ఇదేంటి విచిత్రంగా ఉంది. నీవు వింటే, జాగ్రత్తగా పాటిస్తే, వింటే నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. స్తోత్రం. అంటే ఏంటి? నీ తర్వాత నీ ఉన్నప్పుడు నువ్వు చేస్తే నీ తర్వాత నీ పిల్లలకు వచ్చేటువంటి వారసత్వం వారు దీవించబడతారు. నిత్యము గట్టిగా చెప్పాలి. ఏం కలుగుతుంది? మేలు కలుగునట్లు. ఆదివారం మేల, ఆషాఢ మాసం మేల? గట్టిగా నిత్యము మేలు. నిత్యము మేలు కలగాలంటే పెద్దలుగా వచ్చిన మనమందరూ, మీరందరూ కూడా ఈ మాటలను జాగ్రత్తగా వినవలెను. ఎలా వినాలి? అందుకని సన్నిధికి వచ్చేటప్పుడు ఫోన్లు తేపాకండి అంటారు. ఒకవేళ ఫోన్ తెస్తే దాని నోరు నొక్కేయండి.
ఫోన్కు నోరు ఉంటుందో తెలుసా? గట్టిగా. దానికి చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రపంచం మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. ఆమేన్. కొందరు అది తీసి దాంట్లోనే పాటలు పాడతారు. మరి కొందరు ఒక ఆయన అదే చేస్తాడు, బైబిల్ తేడు, ఫోన్ తీసుకొస్తాడు. ఫోను చెప్పండి, టచ్ ఫోన్ తెస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం అనేసరికి ఇలా తీసి అలా తీసి అలా తీసేసరికి వీళ్ళు చదివేస్తారు, 3వ రిఫరెన్స్ కూడా అయిపోద్ది. మరి అంతేది, దాని బతుకు అంతే. పేపర్ వేరు, అక్షరాలు వేరు, దానిలో వేరు. అంత స్టైల్ మనకు అక్కర్లేదని అనుకుంటాను నేను. ఆమెన్ చెప్పరే. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చారో దాన్ని తీసుకురావాలి. పెద్దలుగా మనం ఏం పాటిస్తామో పిల్లలు కూడా అదే పాటిస్తారు. దాన్ని జాగ్రత్తగా వినవలెను, నీవు జాగ్రత్తగా వినవలెను. కింద చూడండి 30వ వచనం కూడా. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. ఆమేన్. నీవు తిరస్కరింపబడతావేమో జాగ్రత్త, చెడు పనులు చేస్తావేమో జాగ్రత్త. నా మాటలన్నిటిని నువ్వు జాగ్రత్తగా వింటే, వాటిని పాటిస్తే వచ్చే ఫలితం ఏంటంటే, నీ తర్వాత వాక్యం ఆమోదిస్తుంది. బైబిల్ ఏంటంటే, నీతిమంతుని పిల్లలో వాని తదనంతరము చెప్పరే అన్యులవుతారా? ధన్యులవుతారు, ధన్యులవుతారు. సొలొమోను ప్రార్థనాపరుడు కాదు. సొలొమోను తన జీవితంలో తప్పటడుగు వేసినవాడు. నీతిమంతుని పిల్లల్లో వాని తదనంతరం ధన్యులవుతారు. సొలొమోను సరైన దారిలో నడిచినవాడు కాదు. ఆ రూటే వేరుగా ఉంది. కానీ దావీదుతో దేవుడు చెప్పిన వాగ్దానము మాట, ఆ వాగ్దానాన్ని బట్టి సొలొమోను గొప్పవాడయ్యాడు. 3000 సామెతలో కంఠాపదంగా రాసి పడేశాడట. ఈ జ్ఞానం, నీ జ్ఞానవచనములు ఇనుచుండు నీ ప్రజలు భాగ్యవంతులు అంటది శభాదేశపు రాణి. స్తోత్రం. రకరకాల మంది, ఎంతోమంది ఆయన దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి పరిజ్ఞానం అంటే? దావీదు దేవుని సందులో నమ్మకంగా నడిచి దేవునికి హృదయానుసారుడయ్యాడు కనుక ఆయన తదనంతరము సొలొమోను గొప్పవాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం సంపాదించావో సంపాదించలేదనే తర్వాత విషయం. ప్రభువు కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవుని శక్తిని మనం కలిగి ఉంటే, ఆ తర్వాత వచ్చే మన తరం వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తి అది అయి ఉండాలి. ఆమేన్. ఏమి ఇవ్వకపోయినా సరే దేవునికి మన పిల్లలకి నీలో ఉన్న నీతి నియమాలు వారికి అంటితే వారు గొప్పవాళ్ళు అవుతారు. సరే, తర్వాత 30వ వచనంలో మనం చదివాం. ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నటువంటి విషయం ఇది. 3వ విషయం, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. ఏమనుకోకుండా? నేనును చేసేదనని. రక్షింపబడి దేవుని సందులో సాక్షిగా నిలబడి ప్రభు బల్లకి సమీపస్తులుగా ఉండి కొన్ని రోజులు అయిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టో వీళ్ళు పూజ పుట్ట పట్టుకుని, ఒకసారి ఒక అమ్మ ఇక్కడ ఎదురు వచ్చింది నాకు. అయ్యగారు వందనాలు అన్నారు. ఎన్ని వందనాలు అంది. వందనాలు అనేసరికి నాకు రిటర్న్ చెప్పాలనిపించలా. అలా ఎందుకని నేను చెప్పకూడదు అనుకున్నాను. అలాగే చూస్తూ ఉన్నాను. అయ్యగారు బాగున్నారా? మరి ఉన్నామని చెప్పాలిగా. బాగున్నా. సరే, ఇదేంటమ్మా అన్నాను. మా ఆయన గారు పూజ చేద్దాం అన్నాడు అయ్యగారు, అందుకని చేస్తున్నాను. ఈ సందులో పడిపోతే తీసుకొచ్చి ఈ సందులో పడేశారు. రేపో మాపో పోయేటువంటి టీబీ పేషెంట్ ఆయన. చేత్తో ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోబెడితే ఇక్కడే పడుకున్నాడు, ఇక్కడే పడ్డాడు, కింద పడిపోయాడు. ఆ వ్యక్తి కొరకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి యేసు రక్తం సిలువేశారు. కొన్ని రోజుల్లో తనలో ఉన్నటువంటి ఆ లంగ్స్లో పేరుకుపోయినటువంటి ఆ ఫమ్మంతా విడిపోయింది. ఆ టీబీ నుండి విడుదల కలిగింది.
ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యవంతుడు అయిపోయాడు, చాలా హ్యాపీగా మరలా ఉద్యోగస్తుడు అయ్యాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంతా బాగుపడిన తర్వాత ఈయన మనసు మారింది. ఇద్దరు బాప్తిజం పొందారు. కొన్నాళ్ళు చక్కగా నడిచారు. ఏ విషయం అన్నా నాకు చెప్పకుండా చేసేవాళ్ళు కాదు, సన్నిధి మానేవాళ్ళు కాదు. ఉన్నట్టుగా వీళ్ళు ఎక్కడికో పెళ్ళికి పోయారు బంధువుల ఇళ్ళల్లో. వాళ్ళట, నువ్వు ఇంటి ఆడబడుసువు, ఏ ఆరాధన? దీపారాధన. అది వెలిగించి దీపారాధన చేయాలన్నారట. ఈమందట, నేను దిగాను కదా, ఎట్ట పైకి లేకాలన్నంటే ఏమి దేంట్లో దిగారు? మతం అంట. ఆమెకు అదే అర్థమైంది, మతంలో దిగానంటే నీ పని అయిపోయినట్లు లెక్క, అంతే. నేను దేవుని నమ్ముకున్నాను అంటలేదు. వాళ్ళు కన్వర్టే కాదు, చేయాల్సిందే అన్నారు. ఈయన గారికి బాగా కోపం వచ్చి, అదిగో చేయమంటే చేయనంటావా అని ఒకటి వేసాడంట. అందరి ముందు పట్టుకుని నన్ను వేసాడు కాబట్టి ఆయన చెప్పింది చేస్తానని అక్కడ వెలిగిస్తూ మొదలుపెట్టిందండి. అక్కడ వెలిగించింది ఎప్పుడో ఏదో ఉన్న ఆత్మశక్తి మొత్తం పోయింది. యేసు రక్తమే జాగ్రత్త. సామెతలు 1వ అధ్యాయంలో ఉంది, కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీ ఒప్పుకొనవద్దు. ఇక్కడ రాయబడిన మాట, నేను ఈ జనుల దేవతలకు కొలిచినట్టు నేను చేస్తానని నువ్వు అనుకోకూడదు. వివాహం అయిన తర్వాత అయినా, అవక ముందైనా సరే, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, మా నాన్నగారు చనిపోయారయ్యా, మరి కుటుంబస్తులు గోత్రికులు అంటారు కదా, వాళ్ళంతా వచ్చి చుట్టూ తిరిగి ఏం కొడతారు? గట్టిగా టెంకాయ కొబ్బరికాయ అది కొడుతున్నారు. నన్ను కూడా కొట్టమన్నారు, కొట్టమంటారా అన్నారు. నువ్వు కొడదాం అనుకుంటున్నావో లేదో ముందలు చెప్పన్నాను. అబ్బాబే నేను దేవుని పెట్టాను అన్నాడు. మరి ముందేమైందా భక్తి? మరి ఎందుకు అడుగుతున్నావు నన్ను, నీకు తెలియదా అన్నా. అయ్యగారు ఇక చేయను అన్నాడు. అక్కడ వాళ్ళు ఉంటారండి, ఇటువంటి సాట పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఉంటారు ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు. ఏరా, ఆ టెంకాయ కొట్టకపోతే, ఆ కుండ పట్టుకోకపోతే, ఎత్తి కింద పడేయకపోతే నీకు ఆస్తిలో హక్కు లేదు అంటానికి వాళ్ళు ఎవరు? అసలుకి చట్టం నీకు హక్కు ఇచ్చింది, బైబిల్ నీకు హక్కు ఇవ్వలేదు. క్రిస్టియానిటీకి శాస్త్రం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. లా అనేది క్రిస్టియానిటీకి లేదు, లా అంతా కూడా హిందువులకి లా ఉంది. ఎవరినైనా అడగని చెప్తారు. అర్థమైందా? ఆ శాస్త్రం ఏం చెప్తుంది, ఆ పద్ధతి ఏం చెప్తుంది? ఇవన్నీ తెలియక కొందరు మూర్ఖత్వంగా వాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఆ దహన సంస్కారాలకు దూరంగా ఉన్నాడు, కానీ పిండం పెట్టేటప్పటికి మాత్రం లాక్కెళ్ళారు. ఈయన్ని లాక్కెళ్ళేసరికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి 3 ముద్దలు పెట్టాడు. కాకాక అంటే ఒక్క కాకి రాలేదట. ఎట్ట వస్తుంది? నువ్వు దేవుని పెట్టవైతే అసలే రావాయి, ఆకలి అయితేనే వస్తాయి, అంతే కదా. రాలేదు. భార్య అందట, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేశావు, దేవుడు నీకు శత్రువు అయిపోయాడు, అందుకని ఎవరు రాలా? కాకులు కూడా రాలేదు, అంతే నీ బతుకు అందంటే. ఇంగారు ఎందుకు అందో కానీ రాగానే మంచం పట్టాడు, అనారోగ్యం వచ్చేసింది. అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి, నువ్వు వెళ్ళి పిండం పెడితే నేను వచ్చి నీకు ప్రార్థన చేయనా? ప్రార్థన అంటే అంత చెప్పండి. ఇదయిందా? ఎందుకు చేసావు ఆ పని? బుద్ధి లడ్డూలు తినలా, ఏం తింది? గడ్డి తింది, అందుకేం చేశా. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ లేదు. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరించబడ్డాను. పౌలు సాక్ష్యం. మారు మనసు పొందే అవకాశం దేవుడు ఏశావుకు ఇవ్వలేదు. ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా, మీ బంధుమిత్రుల్లో ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినా, ఏదన్నా కార్యక్రమాలకు వెళ్ళినా, పల్లెటూళ్ళలో ఒక పద్ధతులు ఉంటాయి, కొన్ని చాలా రకాలు ఉంటాయి. ఏదన్నా గుడి కట్టినా, అక్కడ ధ్వజస్తంభం ఎత్తినా, ఆడపిల్లల ప్రార్థనలో ఉన్నా, ఎక్కడ ఉన్న వాళ్ళకి అనవసరం, త్వరగా రా అంటారు. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే చీర కోసం వెళ్తారు. నిజమే చెప్పానా? పుట్టింటి వాళ్ళ చీర కోసం పరిగెత్తుకు వెళ్తారు. అదొక భ్రమత, అంతే. వెళ్ళంగానే అమ్మా ఇక్కడ పెట్టమమ్మా, ఆ స్తంభానికి అతికిచ్చి దానికి అంటించి నీకు ఇస్తామంటారు. అదొక లింక్ పెడతారు. అక్కడ రాసినటువంటి బొట్లు దీమే పెట్టి, ఇదిగోనమ్మ తీసుకోమ్మ వాయనం అంటారు. ఏను అంటారు.
ఈ చీర కోసం వెళ్ళి అదే చీర మళ్ళీ అక్కడే కట్టు రావాలి, చొక్కా కూడా అక్కడే కుట్టించుకుని అక్కడ నుంచి అదే చీర కట్టుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలి. అదే చీర కట్టుకుని వస్తుంది ఇంగారు. ఆటో ఎక్కి ఆటో దిగేసరికి ఆ పాడు మీకు ఎక్కడుందో కానీ ఈ కొత్త చీరకు ఒక్కసారి పట్టింది. ఇక చూడండి అద్దాల మేడ. ఇంకేం చెప్పను. దిగంగానే అన్నాడు భర్త, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఆ చీరను నీ ఒంటి మీద ఉంచుతాడా? ఉంచడు. 10 ఏళ్ళ అవతల ఉన్నాడు ఎలిక పరిగెట్టుకుని ఇంట్లోకి వస్తుంది అంతే. దేవునికి వ్యతిరేకంగా చేయొద్దు, విగ్రహారాధన వైపు వెళ్ళొద్దు, విగ్రహారాధన చేయకుండా తమ దేవతలను కొలుస్తాను అనుకోకుండా గట్టిగా జాగ్రత్త పడవలెనో. స్తోత్రం. వినిన విషయాల విషయంలో జాగ్రత్త పడాలి. మరొక మాట చూడండి, 4వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. ఆమేన్. ఈ తలంపు చెడ్డ తలంపు. తిరస్కారం చేయబడతావేమో, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటి? గట్టిగా చెడు, గట్టిగా చెప్పాలి మైక్లో. చెడుతనము చెయ్యకుండా జాగ్రత్త పడాలి. మూడోది కూడా రావట్లేదు మైక్లే. ఆమేన్. విగ్రహారాధన చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక తల్లిగా, తండ్రిగా, పెద్దలుగా ఏదైతే అనుసరిస్తారో రాబో తరానికి అదే లభిస్తుంది. దావీదు అనుసరించినటువంటి భక్తి మార్గం తన పిల్లలందరినీ సింహాసనం మీద కూర్చోబెట్టింది. నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునో. స్తోత్రం. నీ విశ్వాసం, భక్తి జీవితం నీతోనే అంతం అవ్వకూడదు. ఇది వారసత్వంగా రావాలి. వారందరూ దేవుని సందులో నిలబడాలి. స్తోత్రం. నిలబడాలి. కొందరిళ్లల్లో ఆ అమ్మో, నానో, తాతో వెళ్ళిపోయిన తర్వాత ఇక బైబిల్ కనపడదు ఆ ఇంట్లో. అన్నీ పూజలు, విగ్రహాలే కనపడతాయి. మన వాళ్ళలో కూడా ఉన్నారు ఊళ్ళో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఆ ఇంట్లో సమాధి కార్యక్రమం, జ్ఞాపకార్థ కూడా అంతే, ఫినిష్ అయిపోయింది. ఇక మరలా ఆ ఇళ్లలో అడుగుపెట్టిన దాఖలు సంవత్సరాల నుంచి లేదు. ఇక ఎందుకని? వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, దేవునిలో నిలబడేవాళ్ళు కాదు. కారణం ఏంటండి అంటే, ఎవరు తప్పని అంటానికి వెళ్ళలేదు కానీ నడిచేవారు దేవుని సందులో నడిచి వారి కొరకు పోరాడాలి. స్తోత్రం. వారి కొరకు పోరాడితే నీ తర్వాత దేవుని ధ్వజము ఆ ఇంటిలో, నీ ఇంటిలో నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, విడుదల సంవత్సరం సమీపించింది కనుక అనుకుని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. చెడ్డ తలంపులు, చెడు చేయుట, వీటన్నీ పోవాలంటే ఏం కావాలి? ఒకే ఒకటి, జాగ్రత్త. ఆమేన్ చెప్పండి. సున్నితంగా చెప్పేది ఒక మాట, ఖండితంగా చెప్పేది రెండో మాట. ఖండితంగా ఏమంటారు? ఖండితంగా ఏళ్ళు చూపిస్తారు, జాగ్రత్త అంటారు. సున్నితంగా అంటే బాబు అట్ట కాదురా నాయన, అట్ట కాదమ్మా అంటాం. కొన్నిసార్లు సున్నితంగా చెప్పాలి, మరి కొన్నిసార్లు గట్టిగా ఖండితంగా చెప్పాలి. నక్సలైట్లు దాడి జరుగుతుంది, మన కూడా జరిగింది కదా. ఎదురు బదురు కాల్చుకుంటే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఏ కౌంటరు? ఎన్కౌంటర్ అంటారు. ఎదురు బదురు కాల్పులు జరిగితే ఒకవేళ అవకాశం లేదనుకోండి, అవతల వాళ్ళకి యువతల వాళ్ళకో ఈ ఆయుధాన్ని తీసి కింద పడేసి 2 చేతులు పైకి ఎత్తేస్తాడు. మన చట్టం చెప్పే పద్ధతి ఏంటంటే, నిరాయుధుడి మీద కాల్పులు జరపటం నేరమో చెప్పండి. నిరాయుధుడి మీద కాల్పులు జరపటం నేరం, చట్టం ఒప్పుకోదది. చేతులు ఎప్పుడైతే ఎత్తాడో దానికి అర్థం ఏంటంటే, నేను నీకు లొంగిపోయాను. వారిని బందీలుగా, బానిసలుగా తీసుకొని పని చేయించుకోవటమే తప్ప వాళ్ళకి మరణదండన విధించే అవకాశం ఉండకూడదు. ఆమేన్. అది ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగింది, చేశాను, ఒప్పుకున్నాను అనుకున్నప్పుడు పొరపాటు జరిగింది, ఇక మీద ఎప్పుడు చేయదని లొంగిపోతే వాళ్ళకి సున్నితంగా ఆజ్ఞాపించవచ్చు, సున్నితంగా చెప్పవచ్చు. లేదు నేను ఇంతే, నేను మారను అన్నారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి?
ఖండితమైన ఆజ్ఞ కావాలి, ఖండితమైన గద్దింపు కావాలి. అది లేదు గనకే ఏలీ తన పిల్లలను పోగొట్టుకున్నాడు. ఒకే రోజున ఎన్ని డెడ్ బాడీలు? 3 డెడ్ బాడీలు ఒకే రోజున ఒక ఇంట్లో చెల్లాయి. గద్దింపు లేకపోవటం, జాగ్రత్త లేకపోవటం, తొందరపాట్లు కలిగి ఉండటం, ఇదే నష్టానికి దారితీస్తుంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో కొద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లు. అక్కడ ఆగుదాం. జాగ్రత్త పడం ఎలాగో, నీవేదైతే కన్నులారా చూసావో, నీ కుటుంబంలో జరిగిన దేవుని కార్యాలు, నీ కుటుంబంలో జరిగిన దేవుని అద్భుతాలు, ప్రార్థనా ఫలితాలు ఎన్నిసార్లు నువ్వు కన్నులారా చూసావో అవి నీ మనసు హృదయంలో నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడము. ఆమేన్. మానవ జీవితంలో నష్టం కలగవచ్చు, కష్టం కలగవచ్చు. దేవుడు అసలు నాకు నష్టం వద్దు, కష్టం వద్దు అంటే మరి దాని కొరకు ఒక్కళ్ళే ఉంటారా? కుదరదు. ఉప్పు కారాలు కలిస్తేనే కూరకి ఏమొస్తుంది? రుచి వస్తుంది. అంతే మానవ జీవితంలో కూడా కష్ట సుఖములట ప్రసంగి గ్రంథంలో ఉంది. దేవుడు కష్ట సుఖములను లేక సుఖ దుఃఖములను జతపరిచాడు. ఈ 2 కలిసి నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కూరలో ఉప్పు ఎక్కువైనట్టుగా కొన్నిసార్లు కష్టం ఎక్కువ అవుద్ది, కొన్నిసార్లు కారం ఎక్కువైనట్టుగా ఇంకోటి ఎక్కువ అవుద్ది. ఈ 2 సమపాళ్లతో ఉండటం అనేది మీకు ఎవరికైనా తెలుసా? స్త్రీలుగా వంట చేసేవాళ్ళుగా చెప్పండి, నాకు తెలియదు కానీ చెప్పండి. దేనిలో ఎంత కూర ఎంత కారం వేయాలో తూకం పెట్టుకుంటారా? తూకం పెట్టుకుంటే వంట చేస్తారా? చేయరు. ఉజ్జాంపగా వేసేయటమే. అలాగ్గా పరాగ్గా ఏదైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అది ఎక్కువ ఇది తక్కువ పడుద్ది అంతే. ఈ బాజాబాజంత్రులు ఎప్పుడు పడతాయంటే పళ్ళింకాడికి కంచం దగ్గరికి వచ్చిన తర్వాత మోతలు ఎక్కువ అవుతాయి. ఇక ఇది మనుషులు గట్టిగా ఇది మనుషులు తెలియదా అని అంటాడు పెద్ద ఆయన, ఇంట్లో యజమాను పిల్లలు ఎవరో ఒకళ్ళు. ఈ నోటికి జివ్వాట, నాలుక మీద రుచి లేదండి, అంగిళ్ళ రుచి చూచున్నట్టు ఉంది. ఎక్కడ రుచి? ఈ అంగిళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 సింహాలు ఉంటాయి. నిజమే చెప్పానా? అక్కడ 2 సింహాలు ఎదురుగా ఉంటాయట. నోరు తెరిచి అద్దంలో చూసుకోండి, తెలుస్తుంది. ఇక్కడ కాదు, అక్కడ 2 సింహాలు కనపడతాయి. ఈ 2 సింహాల దగ్గరికి వెళ్ళి అక్కడికి నీ తినే ఫుడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలైన ల్యాబ్ అదే. అక్కడ టేస్టా వేస్ట్ అని అక్కడ తెలుస్తుంది. అప్పుడు దాకా నాలుగు నవ్వులుతానే ఉంటుంది మాలిగేదలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు అంటమా కయ్యమంటమా అప్పుడు అర్థమవుద్ది ఎందుకు జరిగింది ఇది. వంట చేసేటప్పుడు అటు ఇటు జరగవచ్చు, తప్పదు. అందుకని తర్వాత దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ ఫినిషింగ్ చెప్పండి, మళ్ళీ ఫినిషింగ్ చేస్తారు దాన్ని. కాస్త పోయి దాంట్లో ఏ అంటారు. ఒక కూరలో తక్కువైతేనే తినలేమే, ఒక ఆహారంలో సరిగ్గా ఉంటేనే తినగలుగుతాం కదా. మానవ జీవితం కూడా చెడు అనేది నీ హృదయంలోకి రాకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకుంటే బ్రతుకంతా టేస్ట్గా ఉంటుంది. అంగిలి టేస్ట్ వేరే విషయం అండి, కానీ మన జీవితం టేస్ట్గా ఉండాలి. నీ జీవితం నీకు టేస్ట్గా ఉండాలి, నీ వాళ్ళకి టేస్ట్గా ఉండాలి, చూసే వాళ్ళకి టేస్ట్గా ఉండాలి. ఇప్పుడు మన జీవితాలు వేస్ట్ అవ్విక. అందుకొరకు జాగ్రత్త పడండి. దాని కింద రాయబడిన మాట, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. అది నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకో. కుక్కలు రాకుండా గేట్ వేస్తాం, ఏదో జరగకుండా కాపాడుకుంటాం, కానీ నీ మనస్సును కాపాడుకోవాలి. మనసు అనేదట యుద్ధరంగం అట. మనసు అనేది యుద్ధరంగం. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, తర్వాత ఎక్కడో ఉంటుంది. మేమందరి మనసులు ఇక్కడే ఉన్నాయంటే నేను నమ్మను. బాడీ ప్రజెంట్ ఈజ్ మైండ్ ఆబ్సెంట్. ఇంటికాడ తలుపేసానో లేదో గోక్కుంటాను ఉంటారు మీరు. ఆయన వచ్చాడో లేదో, తిన్నాడో లేదో, వాళ్ళు వచ్చారో లేదో. అసలే పక్కింటి పిల్లికి మా మీద ఏముంది? పిన్నికి కాదండి, పిల్లికి.
పక్కింటి పిల్లికి మా మీద ఎంతో చాలా కోపంగా ఉంది, ఏది పెట్టినా ఉంచట్లే, అదే పాడు పిల్లి. ఏడు పిల్లి? వాడు పిల్లి. ఏమైపోయి మనసులో రకరకాలు. అందరూ అటు వెళ్ళిపోయారు, నేనేటి వెళ్ళాలో, నా పని ఎప్పుడో, నాది ఎప్పుడు జరుగుతుందో, ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుని గురగోకుండా కూర్చుంటాం. నీ మనసు కొంతసేపు అయినా ఇక్కడ పెడితే నీ మనసును దేవుడు పుల్లల చీపురుతో కడుగుతాడు. ఏ చీపురుతో? కుంచి చీపురుతో కడిగితే దానిన్న మడ్డి అని దానికి అవుద్ది. అదే పుల్లల చీపురు అయితే అదంతా దాన్ని క్లీన్ చేసే అవకాశం అంతా దానికే ఉంది. నిజమే చెప్పానా? దేవుడు మన మనస్సు కడగాలి. మన మనస్సు కడిగితే మన జీవితం, మన బ్రతుకు పరిశుద్ధం అయిపోద్ది. నా చెడ్డ తలంపులు రాకుండా నా మైండ్ను కడగండి అయ్యా, ఈ సోపుతో నీ వాక్యముతో నన్ను కడుగు నాయనా. స్తోత్రం. మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుట. ఆఖరి విషయం, ఆఖరి మాట, మరొక మాట ఇందా చదివినట్టుగానే 15వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము. అది విడుదల సంవత్సరం. దేవదేవుడు విడుదల కలిగించబోతున్నాడు. ఆమేన్. అందుకని ఎవరు నిన్ను ప్రేరేపించినా, ఏం చేసినా 13వ అధ్యాయం 7వ వచనం. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. వారి మాటకు సమ్మతింపకూడదు. అది జాగ్రత్త పడేటువంటి వారు చెడు మాటలు చెప్పినప్పుడు చెడు మాటల్ని సమ్మతించకూడదు. చెడు అంట చాలా టేస్ట్గా ఉంటుందట. చెప్పండి. అబద్ధానికి వాల్యూ ఎక్కువ, నిజానికి వాల్యూ తక్కువ. నిజమట నిలకడగా తెలుసుద్దట. అది తెలుసుకునేసరికి వీళ్ళ బతుకులు అయిపోతాయి. అంతే. వారి మాటలో నీవు సమ్మతింపకూడదు. ఆమేన్. సమ్మతింపకూడదు. వారి మాటలు సమ్మతించి వారి విగ్రహములకు నీవు పూజ చేయకూడదు. ఏ దృక్పథంతో దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టామో అదే అంతవరకు. పెళ్ళైనా ఏదైనా సరే. ఒక ఆయన ఫోన్ చేసి చాలాళ్ళ క్రితం అమ్మాయికి పెళ్లి చేయాలన్నారు. అది బాధ్యతే కదా, తల్లిదండ్రులు చేయాలి, తప్పదు కదా. అమ్మాయికి 37 సంవత్సరాలు వచ్చినాయి. MA BEd. 2 ఎకరాల పొలం ఇస్తాను అమ్మాయికి అన్నాడు. ఎకరం వచ్చి 8 నుంచి 10 కోట్లు. ఆ ఇంటికి ఆ ఊరు కూడా వెళ్ళాను నేను. అందువేలో వెళ్ళి వారి ఇంట్లో ప్రార్థన చేశాను. వాళ్ళ నాన్నగారు వచ్చి నా దగ్గర కూర్చుని, అయ్యగారు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలన్నాడు. నీ వయసు ఎంత అని అడిగాను. 38 వెళ్ళిపోయినాయి అంకులు. ఎంత వచ్చినాయి? పాపం 39 వచ్చినాయి అన్నారు. మరి ఇన్నాళ్ళు మీరు ట్రై చేయలేదా, ప్రయత్నం చేయలేదా అన్నాను. చేసాము కానండి. అసలు కథ ఏంటి అంటే, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయిని అన్నాను. ఎవరికైనా పర్లేదు అయ్యగారు అన్నాడు. చూడండి, అర్థం చేసుకోండి. ఇక ఎవరికైనా అంటే ఏంటి? జంజమైన పెళ్ళైనా చేస్తా, బైబిల్ అయిన పెళ్ళైనా చేస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అరే జంజమైన పెళ్ళి అంటే ఏంటి? హిందూ పెళ్ళి, పూజారి చేసే పెళ్ళైనా చేస్తా, బైబిల్ పట్టుకొని వచ్చిన పాస్టర్ గారి పెళ్ళైనా చేస్తా అన్నాడు. అది అక్కడే మీరు దెబ్బతిన్నారన్న ఒకటే మాట. సరైన అవగాహన మీలో లేదు. దేవుడా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారని ఒక తండ్రిగా, తల్లిగా, బాప్తిసం పొందిన మీరు, విశ్వాసంగా నడుస్తున్న మీరు ఎప్పుడైనా దేవుని దగ్గర ఈ మాట అడిగారా అన్న. అయ్యగారు అంతే అడగాల్సిందేనంటారా? అడగకపోతే ఎలా జరుగుద్ది మరి? నీ ఆహారం నీళ్ళ మీద అయ్యి ఇవాళ కాకపోతే రేపు కనపడద్ది. ఏదో ఒక రోజున దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా అన్నాను. ఏమనయ్య గారు అన్నాడు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది, అంకులు పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది అంది. మరి ఏంటమ్మా అబ్బాయి పరిస్థితి ఏంటన్నా? 2.5 లక్షల జీతం అంది. ఎన్ని లక్షలు? 2.5 లక్షల జీతం. అయితే సెకండ్ అన్నాడు అంది. అర్థమైపోయిందా? అయితే సెకండ్.
మా నాన్న అమ్మ వాళ్ళందరూ ఇష్టపడి అంతా ఏర్పాటు చేశారు. రేపు బుధవారం 5 అంటే జరిగిపోయిందిలేండి. బుధవారం ఫలానా గుళ్ళో పెళ్ళంది. అదేంటమ్మాయి గుళ్ళోకి వెళ్ళటం ఏంటి, నువ్వు తల వంచే గుళ్ళో బొమ్మల ముందు తల వంచి తాళి కట్టించుకుంటావా ఏంటమ్మా ఈ పరిస్థితి అన్నాను. నేను చేసేది ఏం లేదు అంకులు, నేను నిమిత్త మాత్రాలని నా బరువు తొలగించుకోవాలని నా పెద్దవాళ్ళు ప్రయత్నం చేస్తాను. పాపం ఎంత బాధ అండి ఆ పిల్ల బాధ. అతను చేశారండి. పోనీ శుభ్రంగా చూసుకున్నాడు అంటే 2.5 లక్షల రూపాయలు జీతం తెచ్చేవాడు నెలకు 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఇంకేంటి, ఆఫీస్ నుంచి వస్తాడు, పెద్ద ఉద్యోగే, రాత్రి 10ంటికి వస్తాడు, మామూలుగా రాడు, ఫుల్ అయిపోయి వస్తాడు. ఇంటికి వస్తాడు, ఏం తిండో, ఎందుకు తింటాడు, ఇంకా రోజుకు 4 సీసాలు తాగుతూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. రాత్రి 1 గంటకు వస్తాడు, అప్పుడు తలుపు కొడతాడు. ఇవి రోజు అట్లాగే కొరికి దెయ్యంలాగా కూర్చోవాలట ఆయన వచ్చేదాకా. తలుపు తీయలేదంటే కొట్టేస్తాడు. అంత కాకుండా పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే నరకం పడిందండి, పడతానే ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి పంపించేశాడు. ఆ బిడ్డకి 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది. హాస్పిటల్లో పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. తల్లిదండ్రుల బాధ, నరకం చూస్తున్నారు. నీ బిడ్డల జాగ్రత్త. ఎవరో ఒక్కరిని దేవుడు సిద్ధపరుస్తాడో వారిని ప్రార్థనాపరులైన వారుగా చూడండి. దీనిలో కరెక్ట్గా ఉంటారని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు మారతారనే నమ్మకం మనకు ఉంటుంది. ఆమేన్. అదే లోకస్తులైతే ఇక్కడ ఏం రాయబడింది, వారి మాటకు నీవు సమ్మతించవద్దు. నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి, నీ పిల్లల భక్తి జీవితాన్ని కాపాడటానికి జాగ్రత్త పడండి. రాబో కాలంలో నిన్ను నన్ను మన కాపాడేది ఆ జాగ్రత్త ఒకటే. అజాగ్రత్త అంతం చేస్తుంది, జాగ్రత్త మన పైకి లేపుద్ది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త కలిగి అడుగు ముందుకేద్దాం. అట్టి కృపతో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ కళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి పిల్లలు కళ్ళు మూయండి. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో సర్వోన్నతుడైన దేవుడు తన సన్నిధిని మనకు దయచేసి తన కృపచేత మనతో మాట్లాడారు. జాగ్రత్త, విశేషమైన జాగ్రత్త. తిరస్కరించబడతావేమో జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి జాగ్రత్త. నీ తర్వాత మన పిల్లలు దీవించబడటానికి మనం జాగ్రత్త వహిస్తే మన పిల్లలకి ఆ దీవెన కలుగుద్ది. నువ్వు అజాగ్రత్తగా ఉండి దేవునికి దూరం అయితే, ఎవరో చెప్పిన మాటలు విని చెడు తలంపులు కలిగి ఉంటే, చెడు తలంపులు తొలగించుకోకుండా ఉంటే, తర్వాత పిల్లలు దేవుని కాదు ఎవరికి పనికి రాకుండా పోతారు. ఏలీ కుమారులు అలాగే భ్రష్టులైపోయారు. దేవుని సన్నిధిలో మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలి. నగరకై చెక్కబడిన మూల కంబాలు కావాలి. మోయేసే బరువులు మోసే ఎడ్లు లాంటి వాళ్ళు కావాలి. నిలబడేటువంటి సాకు లాంటి వాళ్ళు కావాలి. అలాగుండాలంటే వినిన విషయాలు కొట్టుకొని పోకుండా జాగ్రత్త, విశేష జాగ్రత్త కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం.